ఎస్, చూస్తున్నారా? ఎస్ మిత్రులారా, మనం ఇప్పటికే చాలా రకాల వీడియోస్ ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం. మనం అంటే ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే ఈ అరటి బోధలో నుంచి వచ్చే వాటరు మెడికేటెడ్ అని అందరూ చెప్తున్నారు కదా. బట్ ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి, దీని యొక్క pH ఏంటి, దీని రెసిస్టెన్స్ ఏంటి, ఈ వాటర్లో ఏం కాంపోనెంట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఇవి ఎవరికన్నా తెలుసా? తెలిస్తే మరి అలాంటి వీడియోస్ని మనం చూడాలి, అలాంటి వీడియోస్ని మనం 10 మందికి ప్రపోజ్ చేయాలి. ఏం తెలియకుండా దీన్ని ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి మనకి పెట్టాడు కదా అని అదే విధానాన్ని మనం అందరం ఫాలో అయితే దాంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో కాబట్టి మీకు ఈరోజు నేను అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు నాకు. బట్ ఈరోజు నేను మీకు ఈ అరటి బోధలో నుంచి వచ్చే నీటి యొక్క స్వాభావికత ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రెండోది, దీనిలో ఏ మెడికల్ వాల్యూస్, అసలు నిజంగా మెడికల్ వాల్యూస్ ప్రతి చెట్టులో ఉంటాయండి. ఆ చెట్టుని మనం అనేక రకాలుగా వాడచ్చు. మనకి వైద్య రత్నాకరంలో కానీ, అంటే మనకి పూర్వీకులు మనకి ఏదైతే వైద్యం గురించి, వృక్షాల గురించి, వృక్ష సంపదనే మన ఒక వైద్యశాలగా మన పూర్వీకులు వాడారు. సో వాటిని మనం ఈరోజు ఎందుకు పూర్తిగా వాడుకోలేకపోతున్నాం అనే విధానాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నమే, ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క విధానం. చూడండి, ఇది నీట్గా కొబ్బరి నీళ్ళలాగానే ఉన్నాయి, బట్ మెడికేటెడ్ వాల్యూస్ ఏమున్నాయి, ఎందుకు అంటే ప్రతి మెటీరియల్ కూడా సర్టన్ టైంకి ఆక్సిడేట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆక్సిడేట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ మనం ఇదిగోండి దానిలో కనుక చూస్తే మనకి రెడ్డిష్గా వస్తుంది ఇదంతా కూడా. అంటే ఈ కొమ్మ, ఈ యొక్క లోపల ఉండే ప్లాంట్ యొక్క ఇన్నర్ మెటీరియల్ అంతా కూడా రెడ్డిష్గా వస్తుంది. ఈ రెడ్డిష్గా వచ్చింది అంటే దాని అంశం ఏంటి, అది ఆటోమేటిక్గా ఆక్సిడేట్ అయిపోతుంది. మన చర్మం కూడా అంతే, కొద్దిగా తెగింది అనుకోండి, ఆ తెగిన చర్మానికి గాలి అంటగానే మనకి ఇమీడియట్గా ఆక్సిడేట్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో సుమారు మనం ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాం. నిజంగా ఎంత వస్తాయా రావా అనేది కూడా మీ అందరికీ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ ఈ టబ్ ఏదైతే ఉందో ఆ టబ్ తోటి యాజ్ ఈజ్గా తీసాం. బట్ సేమ్ మళ్ళా మనకి ఇంకొక చెట్టు కూడా ఉంది, ఈ ప్లాంట్కి కూడా ఈ మెటీరియల్ తీసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం కట్ చేసుకునేటప్పుడే చాలా క్లియర్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఈ వాటర్ ఎక్కువగా రావాలి అంటే మనం మొదలు చివర ఎక్కడ కట్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. సో చూడండి, ఇది క్రాస్ కటింగ్ ఇక్కడ దాకా అయిపోయినందువల్ల ఇక్కడ నుంచి లోపలికే వస్తుంది. సో దీని సర్ఫేస్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏం మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అనేది నేను ఒకసారి ల్యాబ్ అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. సో ల్యాబ్ అనాలిసిస్ అనేది మన దేని గురించి వస్తుందంటే ఈ వాటర్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మన పూర్వీకులు చెట్లకి పర్టికులర్గా బయాలజీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి దానిలో అంటే ఏమి ప్రాపర్టీస్ ఉన్నాయి అనే దాన్ని కూడా మన పూర్వీకులు చాలామంది చెక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇది వాస్తవంగా నేను మొన్న తీసాను, ఇది అంటే 2 days బ్యాక్. ఎవ్రీ డే దాని యొక్క వాల్యూస్, అంటే ఇది 2nd డే వాటర్, ఇది 3rd డే, రేపు ఒక్కరోజు కూడా తీయొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇది ఎవ్రీడే ఎంత వస్తాయి అనేది. సేమ్ ఇదే రెండిట్లాగానే ఒకరోజు నేను అసలు ఏం తీయకుండా దీన్ని మొదలు అలాగే, ఎందుకంటే బాగా డీప్ కటింగ్ అయింది కాబట్టి దాన్ని తీయకుండా అట్టి పెట్టాను. అందువల్లే సో నిన్నటి రోజున ఈ రెండిట్లో వాటర్ వచ్చింది కదా, దాన్ని కూడా తీద్దాం అని చెప్పి దాన్ని కూడా ఈరోజు నేను చిన్నగా దాన్ని టబ్ లాగా చేశాను. బట్ దాంట్లో అయితే మనకి
వాటర్ ప్రిపరేషన్ రాలేదు. బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటంటే అది దాని యొక్క మొదలు వేరు వరకు వెళ్ళిపోయింది. సో ఇంటర్నల్గా ఆ ఆబ్జెక్టివ్ ఏదైతే పైకి గ్రౌండ్ నుంచి పైకి వాటర్ని తీసుకెళ్తా ఉందో ఇంటర్నల్ స్టెమ్ అంటే బాగా మెయిన్ ఆ మదర్ స్టెమ్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ అయిపోయింది. సో అది కట్ అయిపోతే వాటర్ క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతుంది? అవ్వదు. కాబట్టి సో దానిలో మనకు అది కరెక్ట్ కాలేదు. బట్ ఈ రెండిట్లో మాత్రం మనకి వాటర్ అయితే వచ్చినాయి. ఈ వాటర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, దీనివల్ల మానవాళికి ఎంత మంచి జరుగుతుంది అనే దాన్ని కూడా ఒకసారి నేను అనాలిసిస్ చేసి చాలా క్లియర్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా. సో ఒకసారి మళ్ళా వీటిని సెక్యూర్ చేస్తున్నాను నేను. అంటే ఏవి పడితే అవి వీటి మీదకి రాకుండా వాటిని అలాగా సెక్యూర్ చేస్తున్నాను. సహజత్వంగా ప్రతి చెట్టుకి కూడా కొబ్బరి చెట్టు లేకపోతే అరటి చెట్టు ఇంకొకటి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఈ అరటి చెట్లు ఏముంది, పర్టికులర్ ఈ అరటి చెట్టు ఒక గెలేసింది మనకి. అంటే దీనిలో నుంచి ఈ యొక్క మదర్ స్టెమ్ ఏదైతే వెళ్ళిందో కంప్లీట్గా అన్ని లీఫ్లు అయిపోయిన తర్వాత ఆ స్టెమ్ మొత్తం కూడా ఒక పర్టికులర్ రో లాగా తయారైపోయి ఆ గెల ఆకారంతో మనకి అరటి గెలస్తుంది. సో దీనిలో ప్రతి భాగాన్ని మీరు ఏ భాగాన్ని టచ్ చేసినా ఇదే వాటర్ అక్కడ కూడా వస్తుంది. ఒకసారి మనం అది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చక్కెరకేళి చెట్టు. సేమ్ ఇలాగే దీని ఎండనైతే కట్ చేసాం. సో అంటే ఇక్కడి నుంచి ఇంకా ఫ్రూట్స్ రావట్లేదు కాబట్టి దీంతో మనకు అవసరం లేదు కాబట్టి ఎండను మనం కట్ చేయడం జరిగింది. బట్ ఏ స్టెమ్ ఎలా చేసినా కానీ పర్టికులర్గా అక్కడి నుంచి ప్రతి ఎండ్ అంటే ఇదంతా కూడా ఈ సాయిల్స్ అన్నీ కూడా ఒక్కొక్క లేయర్ నానో లేయర్ లాగా లాట్ ఆఫ్ లేయర్స్ అంటే దానికి ఉన్న ఆకులు తొడిమ ఎన్ని రకాలుగా దీని నుంచి అయితే వచ్చిందో ఇది భూమి నుంచి సుమారు 12 అడుగులు ఎత్తులేచి ఈ గెలను దిగింది. ఈ గెల దాంట్లో సగం వస్తుంది, అంటే 6 అడుగులు వస్తుంది. సో దీంట్లో మనం ఏది కట్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ లీఫ్ని ఇలా కట్ చేసేసేస్తే ఇక్కడ లైట్గా మనకి వాటర్ రావటం గమనిస్తాం. లేదంటే ఈ యొక్క చిన్న వెలితిగా ఉన్న ఈ కాయను కట్ చేసాం. సో ఆ కాయకి వెళ్ళే సక్షన్ చూడండి, దీని యొక్క కూర్పు ఎంత గొప్పగా ఉందంటే ఈ కాయకి వెళ్ళే సక్షన్ ద్వారా మనకి ఇక్కడ వాటర్ డ్రాపు చాలా లైట్గా వస్తుంది, తేమ. అంటే ఇదంతా కూడా ఒక మైక్రో లెవెల్ ఎనర్జీస్ మీద ఆధారపడి ఉంది. ఎలా అయితే మనం గాలి, నీరు, ఆహారం తీసుకుంటున్నామో ప్రతి చెట్టు కూడా అదే విధంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో సమూలం అంటాము. సమూలం అంటే చెట్టు యొక్క వేరు, బెరడు, కాండము, పూత, కాయ, పిందె ఇలా చెట్టులో వచ్చే అన్ని మెటీరియల్స్ని కూడా మనం వాడితే ఒక చెట్టు నుంచి సమూలంగా మనం ఆయుర్వేదంలో మనం వాడినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ సమూలం అనే మెటీరియల్స్ని మనం తీసుకునే కన్నా ఈ అన్నిటిలో కన్నా కొన్నిటిలోనే మనకి విలువలు వస్తాయి అని ఎలా చెప్పగలుగుతాం మనం? ఇది చెప్పలేం. సో అందుకే తులసి ఆకులు చాలా గొప్పవి, తులసి వేరు ఇంకా గొప్పది. సో అదేవిధంగా తులసి కాండము ఇంకా గొప్పది. ఇలా ఒకదానితో ఒకటి పోలిస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే మనకి మైక్రోబయాలజీలో ఈ సృష్టి ఆధారమే వస్తుంది. లెక్క ప్రకారం ఇక్కడ మనకి ఇన్ని రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వేరు, ఒక్కొక్క డెన్సిటీ, దానికి ఒక ధాతువు ఉంది. అంటే వేప చెట్టుకి ఆ వేరు, ఆ యొక్క మెటీరియల్ అదంతా చేదు స్వభావంతో ఉంటుంది. అదే చింత చెట్టు కనుక వెళితే ఆ వేరు కూడా పులుపు స్వభావం ఉంటుంది, అంటే ఒగరు స్వభావం, లైట్ ఒగరు పులుపుతో ఉంటుంది. అంటే ఆ చెట్టు యొక్క వేరులోనే దాని యొక్క కెమిస్ట్రీ దాచబడింది. దాని మీదే దాని యొక్క DNA స్ట్రక్చర్ ఆధారించబడింది. దానితోటే ఆ చెట్టు యొక్క ఫలం ఏదైతే ఉందో అది మనకి అనుకూలంగా దొరుకుతుంది.
అంటే ఒక చెట్టు మైక్రోబయాలజికల్గా బయోకెమిస్ట్రీలో అనేక విధానాలు మనకి వస్తున్నాయి. పూర్వం ఋషి ధన్వంతరి కూడా మనకి ఈ విధానాల్ని సమూలంగా వాడితే ఏమవుతుంది, మొదట్లో వాడితే ఏమవుతుంది, కొంచెం వాడితే ఏమవుతుంది, ఎక్కువ వాడితే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ నా ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క మొత్తం స్టోరీ మొత్తం మీద నేను మీ అందరికీ సమూలంగా ఒకే ఒక ప్రశ్న మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. అది ఏంటయ్యా అంటే, ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు, మన పూర్వీకులు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు సుమారు 200 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ సంతతి మనం. వాస్తవానికి మా తండ్రి గారి డిఎన్ఏకి నా డిఎన్ఏకి ఒక మైక్రాన్ వాల్యూమ్ చిన్నగా ఉంటుంది. అలాగే మన పూర్వీకుల సంతతి నుంచి ఇప్పటికీ ఇంకా చాలా వాల్యూస్ నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా వృక్షశాస్త్రం కూడా నష్టపోయింది. అంటే ఆ రోజుల్లో ఋషి ధన్వంతరి ఏదైతే మనకు వృక్షశాస్త్రంలో ఇది అద్భుతం అని చెప్పారో, ఈరోజు ఆ అద్భుతం నాకు తెలిసి 100% నుంచి 50%కి తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన అసలు ఉన్నదే 50%. ఈ 50%ని మనం మెడికల్గా ఎట్లా మనం తీసుకోగలుగుతాం? సేమ్ ప్రాపర్టీ మనం కూడా 50% అయ్యాం. కానీ మనం సృష్టి అన్నీ తగ్గినాయి, కానీ మనలో ఇన్నర్ ఇమ్యూనిటీ లెవెల్స్ భారీగా పడిపోయినాయి. ఆ రోజు కొద్దిపాటి ఇమ్యూనిటీ ఉంటే మనిషి బ్రహ్మాండంగా బతికేవాడు. ఇవాళ ఎంత ఇమ్యూనిటీ ఉండి ఎంత వైరస్ ఉన్నా కానీ మనిషి బ్రతకలేని పరిస్థితి అయింది. అంటే సృష్టిలో అన్నీ కూడా పర్పెండిక్యులర్లీ ఆపోజిట్ సైన్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ విభాగంలో ఇదిగో ఈ మొక్క తింటే ఇవి వస్తాయి, ఈ గింజలు తింటే ఇవి వస్తాయి, లేకపోతే ఈ ఆకులు తింటే ఇవి వస్తాయి. వాస్తవమే. దాని పరిపక్వత ఎప్పటి వరకు ఉంది, అది ఎన్ని రోజులు పని చేస్తుంది, ఈ వాటర్ని ఇలాగే వదిలేస్తే ఎన్ని రోజులు ఈ వాటర్ మనకి పనిచేస్తాయి, దీంట్లో హై ప్రాపర్టీస్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఆ లీటర్ వాటర్ని మనం 1/2 లీటరు 20 ml 50 ml చేస్తే దట్ ఈజ్ హై డ్రాప్లర్, హై కాన్సన్ట్రేటెడ్ డ్రాప్. అది ఆ డ్రాప్స్ని మనం తీసుకోగలిగితే అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేము చేస్తున్నది సుందర్ ఇన్నోవేషన్స్లో కానీ సుందర్ హెల్దీ వరల్డ్లో కానీ మొత్తం ఇదే విధానం. ప్రతి ఒక్క మూలకాన్ని దాని యొక్క విలువలు ఎలా పెంచాలి అనేది దీంట్లో ఉండే మూలకమైన సైన్స్. సో ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని. సైన్స్లో చాలా విభాగం ఉంది. మనం చదువుకునే కొద్దీ దాని యొక్క వాల్యూస్ మనకి తెలుస్తూనే ఉంటాయి. చూడండి, ఇది చూడండి, ఈ యొక్క వాల్యూస్ దీన్ని ఇలాగ రాస్తే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో నుంచి ఏమొస్తుందయ్యా అంటే ఒక పర్టికులర్ జిగురు లాంటి పదార్థం వస్తుంది. మీరు దీన్ని తినే ప్రయత్నం చేసినా కానీ ఈ అరటి చెట్టు ఇదిగోండి లోపల సీడ్, ఆ సీడ్ వాల్యూస్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ అరటి చెట్టుని మనం పచ్చిగా ఎలాగే తినగలమా? ఖచ్చితంగా పూర్వీకులు తిన్నారు. ఆకులు మేసే మేక లేకపోతే గొర్రెలు ఇలాంటి అనేక రకాల జీవరాశులన్నీ కూడా తిన్నాయి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి దీని నుంచి పాల లాంటి ఒక పదార్థం కారుతూ ఉంది. అంటే ఇది ఆ వేరులో కట్ చేస్తేనేమో నీరు వచ్చింది, కాండంలో కట్ చేస్తేనేమో నీరే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా కట్ చేస్తే నీరే వస్తుంది. ఇది మీరు ఎక్కడ పట్టుకుంటే అక్కడ నీరు. ఓకే, సేమ్ ఇది ఫ్రూట్లోకి వచ్చేసరికి ఏమైపోయింది? పాలైపోయింది. ఒక జిగట పదార్థం వచ్చేస్తుంది. సో అంటే దీని యొక్క రూట్ని బట్టి, అది ప్రవహించే తీరును బట్టి, దాని యొక్క pH స్థాయిని బట్టి పొటెన్షియల్ హైడ్రోజన్ అంటాం pH అంటే. ఓకే, సో ఈ స్థాయిని బట్టి దీనికి మనకు తెలుస్తుంది. ఇది కొంచెం చూడండి, చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ రెండింటికి గమ్మున్న విషయం. జెమ్స్ అంటే మన పరిభాషలో ఒక వెముకను కనుక విరిగితే మనం అతికించలేని పరిధిలో ఇక్కడ దీనిలో ఉండే మైక్రోబ్స్, దీనిలో ఉండే చిన్న నానో స్ట్రక్చర్ మెటీరియల్ ఈ రెండింటిని మళ్ళీ తిరిగి అతికించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సేమ్ ఈ రెండింటిని ఇలా కట్టేసేసి ఒక చెట్టుకే సేమ్ దీన్ని తెంచకుండా కనుక చెట్టుకుంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ లైఫ్ని కొనసాగిస్తుంది. దీనికి మళ్ళీ వాటర్ ఫార్మింగ్ అంటే దాని ఎనర్జీ ఫార్మింగ్ జరుగుతుంది, ఇది పెరుగుతుంది. అంటే సృష్టిలో జరిగే అంత గొప్ప విధానం మన మానవాళికి లేదు. సృష్టిలో బయాలజీలో ప్రతి జీవి తనకు తానే రక్షించబడుతుంది. ఇది ఎవరి మీద ఆధారపడదు. దానికి అన్ని రకాల మెటీరియల్ సైన్స్ అనేది దీనికి ఉంది. ఇది బయాలజీలో ఉండే గొప్పతనం. ఇది అరిటాకే కాదు, ప్రతి మొక్కని మీరు ఇలాగే తీసుకోవచ్చు. సేమ్ ఈ విధానాన్ని మనం దైవ భాషలో అంటే పూర్వీకులు మనకు రాసిన విధానంలో వీటి అన్నిటినీ కూడా అమృతంతో పోల్చారు. ఫలాలన్నీ కూడా అమృతాన్ని అందిస్తాయి మనకి.
అంటే ఈ అరటికాయ ఇప్పుడు పచ్చిగా ఉంటే చాలా చేదుగా, ఒగరగా, కారుగా ఉంటుంది. దీన్ని మనం తినడానికి ప్రయత్నం చేసినా చాలా చేదు, చాలా కారు. బట్ ఇది షుగర్ లాంటి పర్సన్స్, షుగర్ ఉన్న వ్యక్తులకి ఇది బాగా పనిచేస్తుంది. చిన్నగా పచ్చడిగా ఇంత మొక్క తీసుకొని రోజు కొంచెం తింటేసేస్తే వాడికి షుగర్ లేదు, పాడు లేదు, ఏం లేదు. చెక్ చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఈ వాల్యూని నేను ఇదే ఒక చెట్టు మీద కనుక తీసుకొని దీనికే ఈ కాయని పెద్ద పరిమాణంలో తీసుకొని పచ్చిగా ఉండే కాయని తింటే షుగర్ తగ్గుతుంది. పండుగా ఉండే కాయని తింటే శరీరంలో ఆహార్యం తయారవుతుంది. ఫ్రక్టోజ్, గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజు, ఈ 3 రకాల పదార్థాలు తయారవుతాయి. ఈ 3 పదార్థాలు మన సెల్కి కావాల్సింది డైరెక్ట్ ఫ్రక్టోజ్. ఆ ఫ్రక్టోజ్ని మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫ్రూట్స్లో దొరుకుతుంది. మీరు ఇదే బనానాని బాగా పండిన తర్వాత, ఇది కూరటికాయ కూడా పండుతుంది. పూర్తిగా పండిన తర్వాత దీన్ని కనుక మనం తింటే ఫుల్గా తీయగా ఉంటుంది. ఇది ఇప్పుడు పచ్చిమీద తింటే చేదు, వగరుంది. ఇదే విధంగా ఒక బనానా లేకపోతే ఒక మ్యాంగోని పచ్చిగా తిన్నాం, వగరుగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. ఆ పులుపు కొద్దిగా మాగితే తీపి అవుతుంది. పులుపు మాగడానికి ఏం కావాలి? దానికి అట్మాస్ఫియర్ టెంపరేచర్సు, అట్మాస్ఫియర్ ప్రెషరు కావాలి. అందుకే మనం కాయను కూడా కోసి మగ్గ పెడతాం. అంటే కొద్దిపాటి వేడిని దాన్ని కలుగు చేస్తే అయిపోద్ది. చిన్నప్పుడు మనం చాలామందిని చేస్తూ ఉంటాం. చింతకాయలు, మామిడికాయలు, పండని కాయలు తీసుకొచ్చి పొయ్యి గడ్డ మీద పెడితే అది ఆటోమేటిక్గా జ్యూసీ అయిపోయేది. ఆ జ్యూసీని తీసుకుంటామంటే ఇట్ టేక్ లైట్ స్వీట్. 1 నిమిషం ముందల పులుపు, ఒక 5-10 నిమిషాల తర్వాత తీపి. ఎలా తయారైంది ఆ పదార్థం అంటే దాని మూలంలో దాగి ఉన్నది. ఈ విషయాన్ని బయాలజీలో మన పూర్వీకులు, మనం పుట్టక ముందలే మన తాత ముత్తాతల స్థాయిలో ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించారు. ఆ ఆలోచించిన ఆచరణే మనకి ఈరోజు ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం గురించి మనం చెప్పుకుంటూ పోతే సమస్తల జీవరాశికి మనుగడ ఈ భూమి మీదే ఉంది. సమస్త జీవరాశికి ప్రతి అవసరమైన వైద్యం ఈ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఆ విధానాన్ని మనం తీసుకోవడానికే మనం సుందర్ హెల్దీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేసి దాదాపు ఈ 16 సంవత్సరాలు 17 సంవత్సరాల మా రీసెర్చ్ని మొత్తాన్ని కూడా మీకు అంకితం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా మిత్రులారా మీకు ఒక అద్భుతాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒక స్టెమ్ వాల్యూస్ అంటే ఆ చెట్టు చూపిద్దాం. ఒక స్టెమ్, ఇప్పుడు మనం బతికున్న చెట్టు గురించి, పోయిన చెట్టు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకొక 2-3 కాండాలు చూపిస్తా. ఇదిగోండి, ఈ చెట్టు కాయ కాసింది కానీ విరిగిపోయింది. అంటే దానిలో నుంచి ఇలాగా బయటికి వచ్చేసేసి ఇది వచ్చిన తర్వాత విరిగిపోయింది. కొన్ని అలా విరిగిపోకుండా ఉన్నాయి. ఆ విరిగిపోకుండా ఉన్నాయి మనకి ఎలా ఎదుగుతాయో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ మధ్యలోంచి ఎదుగుతూ ఉంది, ఒక పుల్లలాగా ఎదుగుతూ ఉంది. ఆ చెట్టుని మేము పొరపాటును కట్ చేసాం. ఎందుకంటే ఆ కింద గెలొచ్చిన రెండింటిని మనం కట్ చేయడానికి అది కట్ చేస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాం. అందువల్ల ఆ గెల పైకి భాగం పెరుగుతుంది. ఇప్పుడు అది ఆ చెట్టు గెల వేసేంత వరకు దాని యొక్క లక్షణాన్ని వదిలిపెట్టదు. ఓకే, ఇది ప్రకృతి రక్షణగా ఇంకా ఎంత గొప్పగా ఎదిగింది అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మిత్రులారా. మనం ఈరోజు ప్రతి పదార్థాన్ని హైబ్రిడ్ లాగా చూస్తున్నాం. సో ఆ హైబ్రిడ్లో ఉన్న వాల్యూస్ ఏంటో అనేది కూడా మనకు తెలియదు. ఆ విలువల్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే జెనెటికల్ సైన్స్లో ఒక తల్లికి 4 బిడ్డలు కనుక పుడితే 4 బిడ్డలకి మనం ఆహారం ఆ తల్లి పంచాలంటే పంచలేదు. మొదటి బిడ్డ గట్టిగా ఉంటాడు, రెండో బిడ్డ కొంచెం వీక్గా ఉంటాడు, ఆ తర్వాత బిడ్డ ఇంకా వీక్గా ఉంటాడు, చివరి బిడ్డ మేబీ గట్టిగా ఉంటే ఉండొచ్చు, అసలు ఉండకపోయి ఉండొచ్చు. ఈ 2 జరుగుతాయి. అంటే దీనిలో ఏం జరిగింది? అక్కడ ఉండే కెమిస్ట్రీ, ఈ ఎనర్జీ అనేది మనకి అందించలేనప్పుడు ఈ భూమి కానీ, వృక్షం కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క శక్తి తత్వాలు మనకి సరిపోనప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెనెటికల్గా వీక్గానే ఉంటారు. సో ఇక్కడ మనం బ్యాంబూ ప్లాంట్ చూస్తున్నాం. ఈ బ్యాంబూ అనేది రిచ్ ఆక్సిజన్ ప్రొడ్యూసర్. ప్రపంచంలోనే భారీ స్థాయిలో రిచ్గా ఆక్సిజన్ ఎక్కడ తయారవుతుందయ్యా అంటే ఒక బ్యాంబూలో తయారవుతుంది. సో మిత్రులారా, మనం ఇక్కడ ఇంకొక గొప్ప విషయాన్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను మీకు చెప్పాను, సృష్టి ధర్మాన్ని, అంటే ఒక మనిషి తప్ప సృష్టిలో ఉండే అన్ని జీవరాశులు కూడా వాటి యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి.
అంటే మనం ఏదన్నా కమిట్మెంట్స్, వాల్యూస్, మనం అనుకున్న పనులు మనం జాగ్రత్తగా చేయాలి. కానీ ఈ నోరు లేని చెట్టుకి అధర్మం చేయాల్సిన అవసరం లేదు. దానికి తెలియదు కూడా, అది మంచి ఉంటే మంచిది ఇస్తుంది, చెడు ఉంటే చెడునిస్తుంది. సో ఇక్కడ మీకు ఆ అద్భుతాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఈ చెట్టు ఎండిపోయింది. మన తుఫాను సమయంలో ఈ చెట్లన్నీ విరిగిపోయినాయి మిత్రులారా. విరిగిపోయిన చెట్లన్నీ కూడా కొన్నేమో అన్ని కాయలు కాసినవి, చాలా వరకు స్మాష్ అయిపోయినాయి. ఇది మాత్రం సేమ్ గెల వేసింది, చెట్టు ఇంకా బతికే ఉంది. ఆ గెల తాలూకు పువ్వు అన్నీ చాలా క్లియర్గా, అంటే దాని యొక్క ప్రథమ తత్వాన్ని అది చూయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంటే ఈ చెట్టు దేనికోసం పుట్టింది, అల్టిమేట్గా దీని స్టోరీ ఏంటంటే ఈ యొక్క ఫ్రూట్ని ఇవ్వటమే. ఈ ఫ్రూట్ని ఇచ్చే ప్రాతిపదిక ఈ గెల ఈ చెట్టు చేస్తూ ఉంది. ఈ చెట్టు అంటే దాని యొక్క జీవనం ఉందా, దాని వాల్యూస్ ఉన్నాయా అంటే లేవు. దాని లైఫ్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఈ తల అంతా విరిగిపోయింది. ఆ తర్వాత నుంచి చెట్టు యొక్క ప్రాథమిక దశ లేదు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, దీంతో పాటు మనం బయోనట్స్ అనే కొన్ని మెటీరియల్స్ వీటికి ఎనర్జీగా వేసాం. అక్కడ ఒక చిన్న గోతంలో చూడొచ్చు మీరు, అవి మనం తయారు చేసిన బయోనట్స్. అవి వీటన్నిటికీ అక్కడ ఇక్కడ అన్నీ ఆర్గానికే. వీటన్నిటికీ ఏ యూరియా కానీ పొటాషియం కానీ ఏమి వెయ్యం, మనం ఏం అవసరం లేదు కూడా. ఆ బయోనట్ ఎంత సేంద్రియంగా మారుస్తుంది అనే దాన్ని, ఎర్ర నేలను కూడా నల్ల నేలగా మారుస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. చాలా అద్భుతాలు ఉన్నాయి దీంట్లో. ఈ బయాలజీలో, ఈ సృష్టి ధర్మంలో ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు మనం ఈ విషయాల్ని మన పూర్వీకుల నుంచి తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఉన్నాము అని మనమే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, ఇది ఏ మ్యాజిక్కో లేకపోతే ఇంకోటో కూడా కాదు. మీరు దయచేసి అలాగే ఎవరో అయితే అనుకోవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇవ్వండి, మీకు ఈ యొక్క భాగాన్ని, శాఖలను కూడా విడదీసి చూపిస్తాను. కనిపిస్తుందా? ఇదిగోండి, అరటి చెట్టు శాఖ. నేను అంటే ఇంట్లో వాళ్ళు 2-3 ఎవరో అడిగినా కానీ నేను ఇలా విడదీయలేదు. కానీ మీకోసం నేను ఇప్పుడు ఒకసారి దాన్ని విడదీసి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఈ యొక్క శాఖ ఇది ఇలాగే దీని యొక్క సిస్టమ్ని కాపాడుకుంటూ ఇది వస్తుంది మిత్రులారా. సో ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను, ఫోన్ తీసేద్దాం, ఎందుకు పోద్ది. ఇందాక మీకు చెప్పాను, ఈ యొక్క సిస్టమ్ బతికి కనుక ఉంటే దాని నుంచి వాటర్ వస్తుంది, లిక్విడ్ వస్తుందని. దయచేసి చూడండి. ఈ పువ్వులోంచి కూడా వస్తుంది. ఇది ఇలా డ్రాప్ బై డ్రాప్ కారుతూనే ఉంటుంది. సేమ్ మనకి ఈ పువ్వులోంచి కూడా వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఇన్సులినే, చాలా అద్భుతమైన ఇన్సులిన్ ఇది. ఓకే, డయాబెటిక్ ఇన్సులిన్, సూపర్ పవర్ ఇన్సులిన్ ఇది. ఇక్కడ చూడండి, చెట్టు ఇంకా ఆ డ్రాప్ని ఇస్తూనే ఉంది. ఏంది ఇక్కడి నుంచి కారుతుంది? సో ఇక్కడ ఏదో చిన్న డ్యామేజ్ వచ్చింది, ఇక్కడి నుంచి కారుతా ఉంది ఇది. ఓకే, సో మళ్ళీ అది కన్వర్షన్ చేసుకోగలుగుతుంది, దానికేమీ సమస్య రాదని నేను అనుకుంటున్నాను. బట్ అయినప్పటికీ చిన్న కర్ర ఏదైనా పెడదామా? లే, దాని పిల్లకలో ఏమో మామూలుగానే వస్తాయి. సో నేను ఒక చిన్న ఇది కట్ చేసిన దాంట్లో నుంచి వస్తుంది. ఇది కట్ చేసిన దాంట్లో నుంచి కట్ చేసిన చెట్లో నుంచి వస్తుంది. చాలు. సో మనం ఈ యొక్క వాల్యూస్ని మనం ఇలా చూడొచ్చు మిత్రులారా. ఇది సృష్టి యొక్క ధర్మం. దీంట్లో మనం చేసింది ఏందయ్యా అంటే, అన్నీ మట్టి మశానంలో నుంచే వస్తాయి, ప్రతిదీ వస్తుంది. బట్ మేము కొన్ని బయోనట్స్ పేరుతోటి
కొన్ని రకాల మెటీరియల్స్ని తయారు చేసి కలెక్ట్ చేసి ఇదిగోండి ఇలా ఒక ఎకరంలో కనుక దీన్ని వేస్తే సుమారు 200 సంవత్సరాల కిందటి యొక్క విలువలన్నీ కూడా మనకి మళ్ళీ అప్డేటెడ్గా మారిపోతాయి. సో దీన్నే మనం బయోనట్ అనే పేరు పెట్టాం దీనికి. ఈ బయోనట్ ఇదిగోండి ఇలాగ ఒక గోతం కట్టేసేసి అక్కడ పడేస్తే అదే వర్షం అప్పుడు దిగిపోతుంది. మామూలుగా అయితే నేలలో కలిగి దున్నొచ్చు. కలిగి దున్నితే ఎలా తయారవుతుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి ఇదంతా కంప్లీట్ ఎర్రమట్టి, మనం తోలిన ఎర్రమట్టి ఇది. ఓకే, ఇది ఈ బయోనట్ దీని మీద పడేసరికి ఎలా తయారైంది? ఎర్రమట్టి కాస్త కంప్లీట్ బ్లాక్ సాయిల్. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది మన బయోనట్ నుంచే వచ్చినాయి. ఓకే, ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది దీనిలో ఇంకా చాలా శైలేంద్రియాలు అంటారు, చాలా శిలీంధ్రాలు, వీటన్నిటిని కూడా ఈ భూమిలో దాచుకొని ఈ యొక్క విలువలన్నీ కూడా ఎక్కడికక్కడే కాపాడుకుంటాయి. సేమ్ మనం ఇది ఎక్కడి వరకు వేసామో ప్రతి ఏరియాలో కూడా ఈ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇది చూపించు. ఇదో డీకంపోజ్, ఒక చెట్టు యొక్క ఆకు ఇక్కడ పడింది. ఈ ఆకు డీకంపోజ్ ఎలా అయింది? సేమ్ ఈ శైలేంద్రియాలు వచ్చినప్పుడు దీనిలో ఉండే డెడ్ బ్యాక్టీరియా, దీనిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా వాల్యూస్ని అన్నిటినీ కూడా ముక్కలుగా చేసేస్తుంది. అంటే ఈ యొక్క ఆకు దాని యొక్క వాల్యూస్ని, పారదర్శకతనాన్ని కోల్పోతుంది. అంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎలాగుంది, ఇదే ఆకు ఎండితే ఎలాగుంది. ఇవి జస్ట్ దీనికి సాయిల్ సపోర్ట్గా ఇచ్చాను నేను. ఇది అంత గొప్ప అద్భుతమైన వనరుగా మనకు పెరుగుతుంది. సో దీని యొక్క కంప్లీట్ అర్థం ఏంటంటే మిత్రులారా, మనం ఏదైనా ఒక ఎనర్జీని ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేయాలి అంటే దాని యొక్క అణుమాత్రికమైన విధానాన్ని మనం కొంచెం మార్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఈ చేసే విధానాన్నే ఇప్పుడు మనం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఒకసారి మనం అంటే థిక్ సమ్మర్ బిఫోర్ ఉన్నాం మనం. సో ఈ సమ్మర్ బిఫోర్ మనకి ఇప్పుడు మార్చి నెల అయిపోయి మార్చి నెలలోకి అడుగు పెడతా ఉన్నాం. మార్చి నెల అయిపోయి ఏప్రిల్ నెలలోకి వచ్చేసరికి కంప్లీటెడ్గా మనకి అన్ని చెట్లు కూడా ఆకులన్నింటినీ కూడా విసర్జించి మళ్ళా కొత్త ఆకులు మనకు వస్తాయి. అది మనం ఉగాది చైత్రమాసం అని అంటాము. ఉగాది సమయంలో అది స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది అనేది కూడా ఈ సృష్టి ధర్మానికి దగ్గరే. అది యుగాది. ఈ యుగం స్టార్ట్ అయిన మొదటి రోజు అదే ఉగాది. ఈ యుగం స్టార్ట్ అయిన మొదటి రోజు ఎలా ఉంది సృష్టి అంటే, ఆ రోజు ఇన్ని రకాల నైసర్గిక స్వరూపాలు ఎక్కడా లేవు. చూసారా? ఈ యొక్క ఆకు రసం దీన్ని ఎలా పట్టుకుందో, ఒడిచి పట్టుకుందో చూసారా? ఇందాక నేను నోట్లో పోసుకొని తీర్థంలాగా తీసుకున్నాను. ఇది జస్ట్ బయోనట్ని, అంటే నేచర్ యొక్క వాల్యుబుల్గా ఉన్న ప్రతి మెటీరియల్ని కూడా ఇది ఒడిచి పట్టుకుంటుంది. సో ఆ విలువలు మనం ప్రతి దానిలో కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో ఇది ఈరోజు బయాలజీలో ఒక చిన్న విషయాన్ని, మీకు సారవంతమైన విషయాన్ని, అంటే మనం అందరం వ్యవసాయం చేస్తున్నాం. మన భూములు సారవంతంగా ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఈ భూమిని సారవంతం చేయాలంటే ఏం చేయాలి? భూమికి తగ్గ మెటీరియల్స్ ఏవోటి పెట్టాలి. ఏం మెటీరియల్ ఉంది నీ దగ్గర? ఏమీ లేదు. పొలంలో నుంచి ఒక 20 టన్నుల మెటీరియల్ పంట యొక్క సముదాయాన్ని మీరు తీసుకెళ్తున్నారే కానీ మళ్ళీ తీసుకొచ్చి పొలంలో ఏం వేస్తున్నారు? ఏమి వేయట్లేదు. సో పొలానికి ఏదైనా ఇచ్చి కదా మనం తీసుకెళ్ళాలి. పొలానికి ఏమి ఇవ్వట్లేదు. మరి పూర్వీకులు ఏమిచ్చారు? పొలాన్ని ఎప్పుడూ కూడా పూర్వీకులు పూర్ణంగా ఇలా స్వల్పకాలికమైన పంటలు వేయలేదు. వాళ్ళు దీర్ఘకాలిక పంటలు వేశారు. ఎక్కువ లబ్ధిని పొందారు. ఆకులు, అలములు, తర్వాత కందమూలాలు, కాయకూరలు, తర్వాత చిన్న నట్ షెల్స్ ఇలాంటివే తిని పెరిగారు. కాబట్టి డైజెషన్ సిస్టమ్కి ఎక్కడ ఇంపాక్ట్ కలగలేదు. సూర్యుడు ఉన్నప్పుడు, బాగా బలంగా ఉన్నప్పుడు కందమూలాలు అవి ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి. సో సూర్యుడు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కాయలు, కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇచ్చే ఫ్రూట్స్, ఇలాంటి వాటి అన్నింటినీ తిన్నారు.
అసలు ఇవేమీ దొరకలేనప్పుడు పూర్తిగా అంటే వర్షాకాలంలో వర్ష ఋతువు సమయంలో కేవలం ఆకులే తిని బ్రతికారు. అంటే వాళ్ళ యొక్క జీవన శైలి సృష్టి యొక్క ధర్మాన్ని బట్టి వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళు ఎక్కడ వ్యవసాయాలు చేయలేదు, వ్యవసాయం చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అరణ్యం ఎక్కువగా ఉంది. అరణ్యంలో వాడికి ఏం కావాలంటే అన్నీ దొరుకుతున్నాయి, సమస్తం దొరుకుతున్నాయి. బట్ ఈరోజు అది దొరికే పరిస్థితి లేదు. ఆ విలువల్ని మనం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఒక 15-20 సెంట్ల భూమిని తనకు తానుగా ఏదైనా ఒక సపోర్టెడ్ మెటీరియల్గా పెట్టుకోగలిగితే సో ఎంత అద్భుతంగా పెరుగుతాయి అనేది ఒకసారి మీరు అది చూడొచ్చు. ఈ చెట్లు మన ఇంటి అవతల జస్ట్ ఇంటి ఆవరణలో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఒక చెట్టు వేసాం. ఏనుగులు పెరిగినట్టు పెరుగుతున్నాయి. వీటన్నిటికీ రీజన్ ఆ బయోనట్సే. ఈ అరటి ఆకులు, అరటి ఇంత దృఢంగా అరటి చెట్టు ఉండటం, ఇదంతా కూడా మీకు అదే విధంగా వస్తుంది. సేమ్ అదేవిధంగా మన దానిమ్మ కూడా ఇది ఆకు చూడండి ఎంత గట్టిగా, ఎంత దళసరిగా ఈ యొక్క ఆకు నిర్మాణం జరుగుతూ ఉందో. సో దీని యొక్క పొటెన్షియాలిటీ ఎక్కడ వస్తుంది అంటే భూమిలో ఉండే సారవంతాన్ని బట్టి. ఆ భూమిలో మనం సారవంతం ఇస్తే ఆ విలువలు వస్తాయి, ఒకవేళ ఇవ్వకపోతే ఏమీ రావు. సో ఇదే విధానాన్ని రైతు అవలంబించినట్లయితే ప్రతి రైతు చావులనే ఉండవు. రైతుకి కర్షకుడు, ఆయనకి రైతే రాజు, రైతే వెన్నుముక ఈ దేశానికి. ఈ రైతుకి ఒక మంచి విలువల్ని మనం డెడికేట్ చేసిన వాళ్ళం అవుతామనే పేరుతోటే సుందర్ ఇన్నోవేషన్స్లో మనం ఈ భూమికి సంబంధించి ఒక మెటీరియల్, ఆ చెట్లకి సంబంధించి ఒక మెటీరియల్, రెండు మెటీరియల్స్ తోటి ఈ యొక్క వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా ఆర్థిక లాభాలతోటి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయాలు వచ్చే విధానాన్ని చేసుకోవచ్చని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వీటన్నిటి విషయాలు కూడా మా సుందర్ ఇన్నోవేషన్స్ అనే వెబ్సైట్లో త్వరలో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీటన్నిటిని ప్రతి ఒక్క సామాన్యుడికి అందించాలనే ఒక ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రోటో విజన్స్ మన దగ్గరే డెవలప్ చేసి వీటిని మళ్ళీ కొన్ని అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా నేను డెడికేట్ చేస్తున్నాను. వాళ్ళతో కూడా మనం లాస్ట్ టైం వరంగల్లో కూడా కేవీకే సంథింగ్ వరంగల్లో ఇన్స్టిట్యూషన్లో కూడా మనం చిన్న డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. వాటిలో ఇంకా గొప్ప విషయాలను కూడా మనం తెలియజేసే అగ్రికల్చర్ యూనివర్సిటీలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సేమ్ అదేవిధంగా ఢిల్లీలో కూడా మనం కొన్ని విధానాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నిటినీ కూడా మీకు అంటే ప్రాతిపదికగా ఒక్కొక్కటి R&D రూపంలో కొన్ని విశదీకరించి చెప్పే ప్రయత్నమే ఈ వీడియో చేస్తున్నాం మిత్రులారా. సో దయచేసి డోంట్ మిస్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.